యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని సిద్ధాల నాగరాజు నా పేరు. దాదాపు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్స్ 8,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలకు సంబంధించి గతంలో ఎన్ని ఉద్యమాలు చేసినా ఇవి చెల్లించలేరు. ఇప్పటికే ఈ బకాయిలు చెల్లించకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతా ఉంది. గత ప్రభుత్వాలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న ప్రభుత్వం కూడా ఇస్తా అని చెప్పి మాత్రమే చెప్తుంది తప్ప ఇంకా విడుదల చేయలేదు. దీని ద్వారా ఏమవుతుందంటే బడ్జెట్ కాలేజీల పైన భారం పడతా ఉంది. అంటే విద్యార్థులు ఈరోజు 4 సంవత్సరాల నుంచి 8,200 కోట్ల రూపాయలు రాకపోవడంతో విద్యార్థులు స్కాలర్షిప్ సర్టిఫికేట్ రాకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. అంటే పై చదువులకు సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళలేక పరిస్థితి ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులలో మనకు కనిపిస్తూ ఉంది. కావున తక్షణమే ఈ రియంబర్మెంట్స్ స్కాలర్షిప్స్ విడుదల చేస్తే ఏదైతే విద్యార్థులు చదువును మంచిగా తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వాలే ఈ రియంబర్మెంట్స్ స్కాలర్షిప్స్ అనేది పెట్టింది. ప్రభుత్వాలే వేరే విద్యార్థుల కోసం పెట్టిన స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ మరి ఎందుకు విడుదల చేయలేకపోతుందనే విషయాన్ని యుఎస్ఎఫ్ఐగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేయాలి. లేని ఎడల పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రియంబర్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో బడ్జెట్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈరోజు అక్కడ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితులలో వాళ్ళు తతమతం అవుతా ఉన్నారు. కాబట్టి తక్షణమే రియంబర్మెంట్స్ ని విడుదల చేయాలి. లేకపోతే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అసెంబ్లీ ముట్టడికైనా మేము పిలిపిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ల ముట్టడి జరుగుతా ఉంది. రియంబర్మెంట్స్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం కారణంతోనే ఈ యొక్క నిర్ణయాన్ని రాష్ట్ర యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తీసుకుంది. తక్షణమే విడుదల చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి.